ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 4 మండలాల్లో నూతనంగా సరైన మంజూరైన వితంతువు పింఛన్లు ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందిస్తున్నారని పేర్కొన్నారు. గుర్లాం మండలం పెనుబర్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని గత వైకాపా ప్రభుత్వం విస్మరించింది అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 నుండి 24 అక్టోబర్ మధ్య భర్తను కోల్పోయిన వితంతు పింఛన్ కోసం వేచి చూస్తున్న మహిళలకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మిగతా కార్యక్రమాలు కూడా గ్రామ సర్పంచ్ ఏ పార్టీ అవనివ్వండి, ఇవాళ డబ్బులు అక్కడ వస్తున్నాయి. పంచాయతీ కంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే వచ్చాయి. మీ ఊరికి మన పార్టీ ప్రెసిడెంట్ కానీ మిగతా గ్రామాలకు వేరే సర్పంచ్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారని చాలా మంది అడుగుతారు. రాలేదా? అన్ని మన నామినేషన్ అయినా కూడా తీసుకొని ప్రెసిడెంట్లు చేశారు. కానీ ఢిల్లీ నుంచి ఉండలేము, చెమట కాలుతుంది. కానీ రోహిణి కార్యక్రమం వచ్చి నండేట్ చేస్తుంది, రోల్ బదులు కొడుతుందా లేదా? ఆ ఎండలో వెళ్తున్నాం. రోహిణి టైంలో ఎక్కడ చూసినా లోన. అప్పుడు ఎన్టీ రామారావు బండికి కూడా దానికి చైతన్య రథంకి ఏసీ ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇంత ఎండ ఉంది కదా, చెట్టు కింద ముసలోళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని బండి పైన వెళ్ళాడు. పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఎండప్పుడు చెట్టు కింద కూర్చున్న ముసలోడు ముసలమ్మని చూసి, ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు ఊరికి దూరంగా అంటే, మాకు 1 ఎకరా ఉంది, ఇంకొక ఎకరం ఉంటే 2 కొడుకులకి ఎకరం 1/2 ఎకరం ఇచ్చేసాను, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడం 1/2 ఎకరాతో వాళ్ళకి కష్టంగా ఉంది, మరి మా ఎదురు పని చేసుకోకపోతే మాకు తిండికి కష్టంగా ఉంది, అందుకోసం పొలంలో పనిచేసి ఎండకు భయపడి చెట్టు కింద ఉన్నాము అని అంటే, అట్నుంచి వచ్చాక 87లో ఎన్టీ రామారావు గారు భార్య భర్త ఫోటో కార్డులో మట్టు పెట్టి ఫోటో పెట్టించి అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ కూలీకి వెళ్ళినటువంటి వాళ్ళకి 60 ఏళ్ళ తర్వాత కూలికి వెళ్ళలేరు కాబట్టి భర్త భార్య ఫోటో పెట్టి 35 రూపాయల పెన్షన్ 40 ఏళ్ళ క్రితం ఇచ్చాడు ఎన్టీ రామారావు. అది భారతదేశంలో మొట్టమొదటిసారి మొత్తం 28 రాష్ట్రాల్లో ఈ 140 కోట్లు. మరి కూలికి వెళ్ళలేకపోతే చేయలేడు కాబట్టి మరి ఆ కూలీగా ఉండేటటువంటి వాళ్ళకి ఒకవేళ భర్త ముందు చనిపోతే భార్య ఫోటో కూడా అందులోనే ఉంది. మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నాం, భర్త చచ్చిపోతే ఆవిడ పెట్టుకోవాలా. అలా కూడా కాదు ఎన్టీ రామారావు చేసిన పని. భార్య ఫోటో కూడా పెట్టి భర్త చచ్చిపోతే ఆటోమేటిక్ గా ఆ ఫోటోకి 35 రూపాయలు వచ్చేసేది. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత పెట్టాలా? నిజంగా మన గవర్నమెంట్ మొన్న మీరు ఓట్లు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. మరి ముఖ్యమంత్రిని చేస్తే మరి భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటది. వీడియో